హాయ్ గైస్. సో పుష్ప 2 మేనియా నడుస్తుంది. మనం కూడా పొద్దున్న పుష్ప 2 సినిమా చూడడానికి వచ్చేసాం ఎర్లీ మార్నింగ్. సో నా జీవితంలో మొదటిసారి ఇంత పొద్దున్న ప్రీమియర్ షోకి రావడం. సో మీకు రివ్యూ ఇవ్వాలి. ఈరోజు పుష్పతోని రివ్యూ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. పుష్ప 2 సినిమా ఎలా ఉందో మనం చూసిన తర్వాత చెప్తాను. సో లెట్స్ గోయింగ్ టు థియేటర్. హాయ్ వ్యూయర్స్, నేను మీ శ్రీరామ్. ఈరోజు పుష్ప 2 రివ్యూ చూసుకుందాం. ఎర్లీ మార్నింగ్ షోకి వెళ్ళొచ్చాను. మీరు చూసారు థియేటర్కి ఎర్లీ మార్నింగ్ 5:30 షోకి వెళ్ళాను. 5:30 ప్రీమియర్కి కొంచెం నిద్రలో వెళ్ళాను. ఆ నిద్ర అంతా కూడా హోమ్ ఫట్ అయిపోయింది అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ సీన్ తోటే. సో దాంతో తెలిసిపోయింది సినిమా ఎట్లా ఉండబోతుంది అనేది. అల్లు అర్జున్ ఇంట్రడక్షన్స్ అయితే గూస్ బంప్స్. సినిమాలో ఏంటంటే మనం ఏదైతే గూస్ బంప్స్ వచ్చినాయి కదా, ఈ నెక్స్ట్ సీన్ ఇంకా దీనికన్నా అంటే ఇది ఇక్కడ వరకు చాలరా భయ్యా ఇక సూపర్ అనుకుంటామో, ఈ నెక్స్ట్ 10 నిమిషాల్లో మళ్ళీ మీ అభిప్రాయం మారిపోతుంది. ఇంకొక దీన్ని మించిన సీన్ వస్తుంది. సో అట్లా ఒకటి మించిన ఒక సీన్ ఒక ఎవ్రీ 5-10 మినిట్స్ గ్యాప్లో వస్తూనే ఉంటుంది. మీ మీద దాడి చేస్తూనే ఉంటాడు సుకుమార్ గారు. సుకుమార్ రైటింగ్స్ మామూలు రైటింగ్స్ కాదు నాయన, నెక్స్ట్ లెవెల్ రైటింగ్స్. అయ్యా ఏం తిని ఏం తాగి రాస్తారో, మన మీమాస్ అన్నట్టు ఏం తాగి రాస్తారో అన్నట్టుగా రైటింగ్స్ అని ఎక్స్ట్రాడినరీ హీరో ఎలివేషన్స్ కానీ, హీరోయిన్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ కానీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇద్దరికి. అండ్ ఇంకా అల్లు అర్జున్ గురించి ఏం చెప్తాం భయ్యా, అల్లు అర్జున్ ఎక్స్ట్రాడినరీ. పుష్ప 2 అంటే పుష్ప 1లో మనం ఏదైతే చూసినామో పుష్ప 2కు ఎంటైర్లీ డిఫరెంట్. పుష్ప 1 కానీ పుష్ప 2 కానీ దాన్ని మించిన ఇది సక్సెస్ అవుతుందేమో అనిపిస్తున్నది. మామూలు పర్ఫార్మెన్స్ కాదు భయ్యా అల్లు అర్జున్ది. భజన చేస్తాడని మీరు అనుకోవచ్చు, బట్ సినిమా చూసిన తర్వాత భజన చేయకుండా ఉండలేకపోతున్నాను అల్లు అర్జున్ది. నట బీభత్సం, నట విశ్వరూపం. అండ్ ఫ్యాన్స్కి అయితే పూనకాలే భయ్యా. నేను స్టోరీ రివీల్ చేయదలుచుకోలేదు, బట్ మీకు కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను. స్టోరీ టచ్ చేయకుండా పాయింట్స్ చెప్తాను, ఎందుకంటే మీకు కూడా చూసిన మజా ఉండాలి కనుక. సో ఓకే, ఇంట్రడక్షన్ సీన్ అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ సీన్ బ్యూటిఫుల్ భయ్యా. ఒక రేంజ్ ఎలివేషన్లో అసలు ఇంతవరకు ఊహించని ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది. దీని సీక్వెల్ ఎక్కడ ఉంటుంది అర్థం కాదు, అది సెకండరీ విషయం. ఆ సీన్ అయితే అద్భుతంగా తీసిండు. సాంగ్స్ జనరల్గా మనకు అడప వచ్చిపోతుంటాయి, పాటలు ఎందుకు వస్తున్నాయి అర్థం కాదు. చాలా పెద్ద పెద్ద సినిమాల్లో కూడా ఎందుకు వస్తున్నాయి అర్థం కాదు. బట్ ఇక్కడ ఎవ్రీ సాంగ్ లిరిక్స్ కూడా సిచ్యువేషన్కి సింక్ అయ్యే లిరిక్స్ ఉన్నది. ప్రతిదైనా సిచ్యువేషన్ పరంగా తీసుకుపోయిండు. ఏదో పాట ఊహించుకుంటే పాట వచ్చు అట్లా కాకుండా ప్రతి సాంగ్ కూడా సిచ్యువేషన్ ఉన్నది, మనం ఊహించని సిచ్యువేషన్స్. ఏదైతే మనం జాతర సాంగ్స్ భయ్యా, జాతర సాంగ్స్ గూస్ అంటే మనం సీట్లోంచి కథలు లేకుండా ఇట్లా ఒక మైకల్ అంటే ఒక వరల్డ్లో తీసుకెళ్తాడు జాతర పాటలో. దాని ముందు సీన్ కానీ జాతర పాట ఎందుకు వస్తుంది అసలు మనం అందరం అనుకోవచ్చు, అల్లు ఎందుకు ఆ లేడీ గెటప్ వేయాల్సి వచ్చిందని. దానికి జస్టిఫికేషన్ కూడా ఎక్స్ట్రాడినరీ. ఆ పాట అయిపోయిన తర్వాత వచ్చే సీన్ కళ్ళల్లో నీళ్ళు పెట్టిస్తుంది భయ్య, 100% చెప్తున్నా, పక్కా నీళ్ళు పెట్టిస్తుంది. ఎంత సెంటిమెంట్ అంటే ఇందులో సెంటిమెంట్ లేదా, ఇది మొత్తం కమర్షియల్ సినిమా అంటే ఇందులో సెంటిమెంట్ ఉన్నది, కమర్షియల్ సినిమా, ఫ్యామిలీ ఉంది, స్టోరీ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. బీభత్సం కొంచెం ఎక్కువనే ఉన్నది, తక్కువ అయితే లేదు. అంటే ఎవరైతే కొంతమంది ఎంటర్టైన్మెంట్ ఓన్లీ చదువుతారో వాళ్ళకు కొంచెం బీభత్సం అయితే ఉండబోతున్నది పక్కా, ఎందుకంటే ఆ స్టోరీ అట్లాంటిది, ఎలివేషన్ అట్లాంటిది. ఓకే, సుకుమార్ రైటింగ్స్ గురించి మాట్లాడుకుందాం. సుకుమార్ గారి రైటింగ్స్ నెక్స్ట్ లెవెల్ భయ్యా. అంటే మొదటి నుంచి కూడా సుకుమార్ గారి స్క్రీన్ ప్లే రైటింగ్స్ అంతా కూడా ఎక్స్ట్రాడినరీ. మనం ఆర్యా నుంచి చూస్తున్నాం, వాళ్ళిద్దరు కాంబినేషన్ అదిరిపోతుంది. పుష్ప 1లో కూడా చూసాం, మనం పుష్ప 2 కూడా చూస్తున్నాం. సో రైటింగ్స్ అనేది అంటే ప్రేక్షకుని 3 గంటలు ఎట్లా కట్టిపడేయాలా అంటే ఒక సీన్ మించి ఇంకో సీన్ ఎట్లా చేయాలి. ఫస్ట్ సీనే మనం అదిరిపోయింది అనుకుంటే రెండో సీన్ గూస్ బంప్స్ రావాలి, దాని తర్వాత సీన్ అరాచకం, భయానకం, బీభత్సం. ఇట్లా ప్రతి ఫైట్, నేను ఫైట్స్ గురించి మాట్లాడుతున్నాను, ఫైట్స్ తీసిన విధానం కానీ, కెమెరా వర్క్ కానీ. అండ్ లాస్ట్ ప్రీ క్లైమాక్స్ ఫైట్ అయితే భయ్యా నవ్వుతో విషయం ఎవరు ఊహించి ఉండరు ప్రీ క్లైమాక్స్ ఫైట్ని. ఓకే, ఎక్స్ట్రాడినరీ ప్రీ క్లైమాక్స్ ఫైట్. అప్పుడే క్లైమాక్స్ పోయినాం అనుకోవచ్చు, మధ్యలో చాలా ఉన్నాయి స్టోరీ. అండ్ రష్మిక మందన్న కూడా చాలా బాగా చేసింది. తనకి ఇచ్చిన రోల్ నెక్స్ట్ ఆడి ఒక సీన్లో మాత్రం చాలా పెద్ద సీన్లు, ఇక్కడ కట్ అని సీన్లా కాకుండా చాలా పెద్ద సీన్స్ ఉంటాయి. అంటే సింగిల్ టేక్లో చేసే సీన్స్ చాలా ఉన్నాయి అనిపించింది మూవీలో. రష్మిక మందన్నకు స్పెషల్ ఇచ్చిన సీన్ ఇంటర్వెల్ బ్యాంక్లో అది సూపర్గా వచ్చింది. ఈ సాంగ్ తర్వాత ఏదైతే సీన్ వస్తుందో బ్యూటిఫుల్ సీన్ అనమాట. అండ్ సెంటిమెంట్ కూడా ఇక్కడ కూతురు సెంటిమెంట్ కూడా చాలా బాగా పండించారు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా అదిరిపోయింది. నెక్స్ట్ మన ఇంటర్వెల్ వరకు కొంత స్లోగా నడిచింది, అంటే కంపారిటివ్లీ ఇంటర్వెల్ అంటే ఫస్ట్ హాఫ్ బాగాలేదని కదా నా ఉద్దేశం. సెకండ్ హాఫ్తో పోల్చుకుంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో అనిపించింది. స్లో ఇన్ ద సెన్స్ ఆ ఎలివేషన్స్ కొన్ని ఇంకా అంటే దీన్ని కంపేర్ చేసుకుంటుండే. బట్ మనకు ఫస్ట్ హాఫ్ అట్లా ఉంది కనుక సెకండ్ హాఫ్ ఎలివేషన్స్ ఇంకా ఎక్స్ట్రానే ఉన్నాయి. ఇంకా కొన్ని కూడా ఉన్నాయి మనకు, అంటే కొన్ని మైనస్ పాయింట్ లాస్ట్లో మాట్లాడుకుందాం. ఏం మైనస్ పాయింట్ కాదు. సుకుమార్ గారి దగ్గరికి ఏమన్నా స్మగ్లింగ్ చేసిరా, ఇన్ని ఐడియాలు ఎట్లా వస్తాయి గురుగారికి, ఎక్స్ట్రాడినరీ ఐడియా. నిజంగా స్మగ్లర్లకు కూడా వస్తాయి రావు ఇట్లాంటి ఐడియాలు, అట్లాంటి ఐడియాలన్నీ తీసుకొస్తాడనమాట. పుష్ప 1లో చూపించడం మనకు, మళ్ళీ పుష్ప 2లో దాన్ని మించిన లెవెల్లో హౌ టు స్మగుల్ ద గూడ్స్ అనేది కూడా చూపించిండి ఇక్కడ.
అంటే హీరో క్యారెక్టరైజేషన్, అక్కడ మనం హీరో విలనా ఏదని కాకుండా హీరో క్యారెక్టరైజేషన్ ప్రకారం చూస్తే క్యారెక్టరైజేషన్కు 100% జడ్జిమెంట్. ఒక హీరో ఒక క్యారెక్టర్ పోషించినప్పుడు ఆ క్యారెక్టర్కి ఎట్లయితే ఉండాలో హీరో అలాంటి దాన్ని ఇచ్చుకోవాలి. అంటే సినిమాటిక్ ఫ్రీడమ్ అంటారు దీన్ని. ఈ సినిమాటిక్ ఫ్రీడమ్ తీసుకున్నారు. కొన్ని ఫైట్స్ విషయంలో సినిమాటిక్ ఫ్రీడమ్ తీసుకున్నమాట వాస్తవం. కొంత రియలిస్టిక్ కాకుండా సినిమాటిక్ దాంట్లో మనం ఇంగ్లీష్ సినిమాలు చూస్తే ఏది సినిమాటిక్ అంటే రియలిస్టిక్ ఏది దగ్గర ఉండదు కదా, చాలా దూరంలో ఉంటుంది, బట్ అది మనం చూస్తాం. సో అట్లే మన తెలుగు సినిమా కూడా ఒక రేంజ్, ఒక స్థాయి, మన ఇండియా స్థాయిని దాటి బయటికి వెళ్ళే స్థాయి వరకు వెళ్ళిపోయిందని అంటే మన సుకుమార్ గారు వీళ్ళందరూ భుజస్కంధాలను తీసుకెళ్తున్నారు. రాజమౌళి గారు కానీ సుకుమార్ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ పెద్ద పెద్ద డైరెక్టర్ అన్నది కూడా ఎక్స్ట్రాడినరీ లెవెల్కి తీసుకెళ్తున్నారు. క్లైమాక్స్ చూసినప్పుడు ఈ సినిమా ఇట స్టోరీ లైన్ ఎందుకు జరుగుతున్నదని క్లైమాక్స్లో ఇచ్చిన జస్టిఫికేషన్ విధానం సూపర్ అబ్బా. ఏంటంటే ఏ సెంటిమెంట్ అంటే జనరల్గా ఇంకొకటి ఏంటంటే ఇందులో క్యారెక్టరైజేషన్ అంత విలన్ అయినా అంత స్మగ్లింగ్ దొంగలాగా అంటే పబ్లిక్ జనరల్గా స్మగ్లింగ్ చేసే వాళ్ళు స్మగ్లర్స్ అని అంటారు కదా. సో చేసే వృత్తి ఏదైనా తను ఆడవాళ్ళ పట్ల ఎట్లా బిహేవ్ చేస్తాడు ఇది కూడా చాలా సున్నితంగా టచ్ చేసిండు. వాళ్ళకు కూడా అంటే సెంటిమెంట్ పరంగా మంచికి వృత్తికి తేడా ఎట్లా అన్నట్టుగా ఇక్కడ దానికి చాలా జస్టిఫికేషన్ ఇచ్చాడు. నెక్స్ట్ మ్యూజిక్ విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ గారు అసలు వాళ్ళిద్దరు కాంబినేషనే అదిరిపోతుంది. అంటే వేరే వాళ్ళ కొట్టకుండా అల్లు అర్జున్ సబ్జెక్ట్ రాగానే సుకుమార్ సబ్జెక్ట్ రాగానే దేవిశ్రీ ప్రసాద్ గారికి పూనకం వస్తుందా, నెక్స్ట్ లెవెల్ అంటే మనకు వేరే వరల్డ్లోకి వెళ్ళిపోతారా. వాళ్ళ ముగ్గురు కాంబినేషన్లో వచ్చే మ్యూజిక్ మనకి ఇప్పటివరకు కూడా అన్ని హిట్లే. సో ఇది కూడా నెక్స్ట్ బ్లాక్ బస్టరే. అందరట మన పాటలు వినున్నారు. బట్ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మనకు సిచ్యువేషన్ పరంగా వచ్చినాయి పాటలు, ఏదో అనుకోకుండా సిచ్యువేషన్ పరంగా మనకు కిసికి అనే సాంగ్ కానీ ఫీలింగ్స్ సాంగ్ కానీ అవన్నీ కూడా సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తాయి. అంటే సాంగ్ వింటుంటే కూడా ఇంతకుముందు జరిగిన సిచ్యువేషన్కి సింక్ అవుతుందిగా అనే ఫీలింగ్ వస్తుంటుంది. ఓకే, సో ఇది అయిపోయింది. దీని నెక్స్ట్ ఫైట్స్ మనం మాట్లాడుకున్నాం. అన్ని ఫైట్లు కూడా ఎక్స్ట్రాడినరీ. కొన్ని ఫైనల్గా కొంత అంటే ఇంటర్వెల్ తర్వాత ఒక్క సీన్ నాకైతే కొంత లాగ్ అనిపించింది. బట్ దట్ లాగ్ ఈజ్ కన్సిడరబుల్. అంటే ఆ ఫైనల్ అవుట్పుట్ తీసుకురావడానికి కొంత ల్యాగ్ తీసుకున్నాం. ఇంకొకటి ఇక్కడ ఫహద్ ఫాజిల్ గురించి మాట్లాడుకోవాలి మర్చిపోయినాం మనం. ఫహద్ ఫాజిల్ను మాత్రం ఇక్కడ కామెడీ విలన్ చేశారు. ఫస్ట్ హాఫ్లో ఎంత స్ట్రాంగ్ పోలీస్ ఆఫీసర్ చూపించారో ఇందులో కూడా పోలీస్ ఆఫీసరే. బట్ తను అంటే మన అల్లు అర్జున్ గారి డామినేషన్లో ఆయన ఇక్కడ కనబడలేదు. అండ్ చాలా కామెడీగా కామిక్ వేలో చూపించండు. కొన్ని సీన్లు అన్నెసరీ సీన్స్ కూడా పెట్టారు. అండ్ అనసూయ పర్ఫార్మెన్స్ కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. శ్రీలీల డ్యాన్స్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటా అంతనేమో, ఎందుకంటే మనకు ఆ శ్రీలీల డ్యాన్స్ గురించి మాట్లాడుకునే అంత అది లేదు. ఎందుకంటే ఆ పిల్ల వేసే స్టెప్స్కి అసలు స్ప్రింగులు తిన్నదా ఇంకేదైనా తినదా అంటుంటుంది. సూపర్ సింక్ అనమాట ఇద్దరికి. సో ఫైనల్గా సినిమా ఓవరాల్గా ఎక్స్ట్రాడినరీ, చాలా బాగున్నది. ఖచ్చితంగా చూడొచ్చు. ఐ ఫీస్ట్ అండ్ ఇయర్ ఫీస్ట్ ఆల్సో. ఫ్యాన్స్కి అయితే పూనకాలే, అలా ఎటువంటి సందేహం లేదు. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే జనరల్గా ఎక్స్పెక్టేషన్ మూవీ పెట్టుకొని పోతే అది తేడా కొట్టేస్తుంది అంటారు. బట్ ఈ సినిమాకు ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్ళండి, నో ప్రాబ్లం. అల్లు అర్జున్ ఫ్యాన్స్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్ళండి. మీకు ఎటువంటి అది కూడా కాదు, 100% మిమ్మల్ని సాటిస్ఫై చేస్తాడు అర్జున్ గారు. డెఫినెట్గా చేస్తాడు. ఇందులో ఏం లేదు, కాగితం రాసిస్తాను నేనైతే. ఓకే, సో ఫైనల్గా రేటింగ్ అంటే నేను రేటింగ్ ఇచ్చేంత పెద్దది కాదు. ఇది ఫస్ట్ రివ్యూ, నా సినిమా రివ్యూ. బట్ నాకు తెలిసి అయితే ఇది 4 to అంటే అవుట్ ఆఫ్ 5, 4 to 5 మధ్యలో ఉంటుంది రేటింగ్. ఏదో కొన్ని అడప కొన్ని సీన్స్ 1-2 మ్యాచ్ కాలేదు. అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్ అవుతున్నదో దానికి కంటిన్యూషన్ లేదు ఎక్కడ కూడా. సో ఆ సీన్ అదొకటి నాకు ఎందుకో ఎక్కలేదు. మేబీ దాని కంటిన్యూషన్ అంటే ఇంకోటి ఏంటంటే పార్ట్ 3 అని చెప్పేసి వదిలిపెట్టిండు. పార్ట్ 3కి ర్యాంపేజ్ అని. సో ఆ ర్యాంపేజ్ అంటే నాకైతే ఇప్పటికీ సాటిస్ఫై అయింది. మళ్ళీ ర్యాంపేజ్ తీయకుంటే బాగుంటుంది. ఎందుకంటే అల్లు అర్జున్ గారిని వేరే రోల్స్లో కూడా చూడాలి మేము అనుకుంటున్నాం. సుకుమార్ గారు కొంచెం అల్లు అర్జున్ ఇచ్చిపెడితే వేరే రోల్స్ కూడా చూస్తే మాకు ఇంకా సంతోషం అవుతుంది. చాలా రోల్స్ చేసి ఒకటే పుష్పను పట్టుకొని ఇప్పటికి 4 ఏళ్ళే పాపం. సో అది కాకుండా వేరే రోల్స్లో కూడా అల్లు అర్జున్ గారిని చూడాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడికి ఆపేస్తే సంతోషం. అక్కడికి ఇచ్చిన కన్క్లూజన్ చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారు. ఎక్స్ట్రాడినరీ అయిపోయింది నా ఉద్దేశం. అంటే ఫ్యాన్స్ అనుకోవచ్చు మా పుష్ప ఇంకో ర్యాంపేజ్ ఇంకో చూడాలని చెప్పేసి. ఎవరికైనా 3-4 చూస్తే బోర్ కొడుతుంది భయ్య. కొంచెం వేరే రోల్స్లో కూడా చూద్దాం అల్లు అర్జున్ గారికి. ఇంకా ఎక్స్పోజర్ కామెడీ ఫన్ రోల్స్లో కూడా చూద్దాం, కొన్ని అన్నింటిలో చేద్దాం. సో అది స్టోరీ, ఇది రివ్యూ. నా రివ్యూ నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ్ ఎలెందుల.